భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి రెండవసారి ఈవోగా అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. ఇక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి చెందారని తెలియజేశారు. ముఖ్యంగా గరుడ సేవ నాడు ఉదయం ఎండ తీవ్రత, మధ్యాహ్నం 3 సార్లు వర్షం పడిందని తెలియజేశారు. ఇక భక్తుల విజ్ఞప్తి మేరకు మాడవీధుల్లోని గ్యాలరీలో షట్టర్లు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. అలాగే సాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను కూడా ఆదేశించినట్లుగా ఆయన తెలియజేశారు. వ్యక్తిగతంగా ఎంతో సంతోషకరమైన విషయం. రెగ్యులర్గా అప్పుడు మనం డయల్ రేడియో కార్యక్రమంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా నిర్ణయాలు అప్పుడు మనం మెరుగైనటువంటి సేవలు అందించే దిశలో తీసుకోవడం జరిగింది. చాలా పథకాలు అప్పుడు అమలు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వస్తున్నటువంటి ఎదుర్కొనే ఇబ్బందులు, అదేవిధంగా దాని మీద వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ దృష్ట్యా మళ్ళీ ఒక్కోసారి మార్పు అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవాళ 23 మంది భక్తులతో ఈ డయల్ యూరో కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. చాలామంది వివిధ రకాలు ఫీడ్బ్యాక్ కొన్ని పథకాల మీద ఇచ్చారు. ఎక్కువ మంది భక్తులు అంగ ప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఈ ఆన్లైన్ విధానం కంటే అంతకుముందు పద్ధతి బాగుండేది అనేది ఒక యూనిఫామ్ అభిప్రాయం. ఇదే అభిప్రాయం నేను బ్రహ్మోత్సవం సమయంలో మాడా వీధుల్లో గ్యాలరీల్లో భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలామంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దాని మీద వచ్చే బోర్డు మీటింగ్లో ఒక సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేశాను.